దొంగలు ఆడవాళ్ళని దోచుకునే వెధవలంతా కూడానేమో దర్జాగతి కాలరెత్తుకొని తిరుగుతారా? మంచి వాళ్ళకి ఏమి అవకాశం లేదా అండి? దానికోసం ఎంతమంది, చివరికి ఎవరు ఆమె బాంబే నుంచి వచ్చిన నటి జత్వాని, ఆమె కోసం ఎంత మంచి ఆఫీసర్స్ అందరిని పంపించారు. ఆఖరికి ఓ మంచి పారిశ్రామికవేత్త ఆ పరిశ్రమని పంపించేశారు రాష్ట్రంలో నుంచి. మరి ఆ లేడీ పట్ల ఉండేటువంటి పాపం మీకున్న సానుభూతి, గౌరవం ఈ అమ్మాయి లక్ష్మి పట్ల మీకు లేదా అండి? ఇక్కడికి వచ్చేసరికి ఒక న్యాయం, అక్కడికి వచ్చేసరికి ఒక న్యాయమా? ఏమండి, ఎంత దారుణంగా ఉందో ఈ పరిపాలన. చంద్రబాబు గారు, ఫైనల్ గా చెప్తున్నానండి, మీరు దయచేసి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఆ రాష్ట్రంలో జరుగుతున్న దాడులను ఆపండి. ముందు మీ రెడ్ బుక్ తీసి పక్కన పడేసేయండి. మంచి ప్రజాస్వామ్యం అనే బుక్ తీసుకోండి. ప్రేమ, దయ, జాలి అనేటువంటి పుస్తకాన్ని తీసుకోండి. ముందు అవి డైరీలో ఆ మూడు పదాలు రాసుకోండి. అక్కడి నుంచి ఈ పేద ప్రజలు ఎవరున్నారో, ఎలా అన్యాయం అయిపోతున్నారో, ఈ రైతు వర్గాలు, కార్మిక వర్గాలు, మహిళలు, ఈ రాష్ట్రంలో విద్యార్థులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని హాస్పిటల్స్ తెస్తే అన్ని ప్రైవేట్ అండి, ప్రైవేట్కి ఇస్తారా? ఏ పని చేశారండి? ఏ ఒక్క మంచి పని కూడా సాధించలేనటువంటి మీరు అసలు పరిపాలనలో ఉండే అర్హత మీకుందా? దయచేసి ఆలోచించండి. ఇదే లాస్ట్ ఏజ్ మీకు, లాస్ట్ పవర్ ఇది మీకు. దయచేసి ఇప్పుడైనా సరే, ఈ ఉన్న కాలం అయినా మీరు మనసు మార్చుకొని మహిళలకు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద స్పందించి వెంటనే దానికి ఒక కమిటీ వేస్తారో, లేకపోతే పోలీసుల్ని స్వేచ్ఛగా వదిలిపెట్టండి. పోలీసులను వదిలిపెట్టండి. మీరు మీ అధికారాలను, పోలీసులు పూర్తిగా మరి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి ఒక్క ఆర్డర్ ఇవ్వండి. అప్పుడన్నా కనీసం న్యాయం జరుగుతుంది. అది మేము చూడటం కల్లని నేను అనుకుంటున్నాను. అందువల్ల మీకు రాదు బుద్ధి, మీ కొడుక్కి రాదు. ఎప్పుడు మళ్ళా ప్రజలే వచ్చి బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుందండి. చాలా తొందరలోనే చూస్తాం ఆ రోజు కూడా. అందువల్ల చాలా దారుణాలు జరుగుతున్నాయి. చంద్రబాబు, మీ పరిపాలనలో చాలా దారుణాలు జరుగుతున్నాయి. మాట నోటితో చెప్పరానంత దారుణాలు జరుగుతున్నాయి. వాళ్ళని మీరు వెనకేసుకొచ్చుకొని మీరు నిలబెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదండి. చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు. మీ ముందు అనలేకపోవచ్చు, లేదో మీ పచ్చ మీడియా, మీ పచ్చగొట్టాలు మీది అద్భుతమైన పరిపాలనని పొగడొచ్చు. కానీ 99% ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని భయంకరంగా తిడుతున్నారనేటువంటి విషయాన్ని మాత్రం ఇలాగా ఎట్లా పడితే అట్లా ఆర్డర్లు ఇస్తూ ఈ విధంగా ఇంత దారుణంగా, అమానుషంగా ప్రత్యర్థుల మీద, అంటే ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మీద, వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళ దాడులు ఏంటండి? అలా అదేవిధంగా ఎంతమందిని పబ్లిక్ గా హత్య చేసినా కూడా వాళ్ళ మీద కేసులు లేవు. ఆత్మహత్యలు ఏమీ మాట్లాడకుండా ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటో గమనించుకుంటూ పోదాం. ఆ తర్వాత ప్రభుత్వాన్ని నిలదీద్దాం అని చెప్పని అనుకున్నాను. కానీ వచ్చిన రోజు కాదు, ఇంకా ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచే వీళ్ళ లా అండ్ ఆర్డర్ చూస్తే ఎంత భయంకరంగా ఉందంటే, రాష్ట్రంలో పాపం పోలీసులంతా కూడా వీళ్ళ చేతుల్లో ఒక కీలు బొమ్మలాగా వ్యవహరిస్తూ, అది కూడా రిటైర్డ్ అయినటువంటి ఐబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళ చేతుల్లో ఈ పోలీస్ వ్యవస్థ ఈ రోజు కూడా నడుస్తుందంటే ఎంతలాంటి దయనీయమైన పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందో మనం ఆలోచించాలి. ఎంత దారుణం అండి. సస్పెండ్ అయ్యాడు, తర్వాత రిటైర్డ్ అయిపోయాడు. అతను ఈ మధ్యనే కులం పేరుతో భయంకరంగా మాట్లాడాడు. అట్లాంటి వ్యక్తి ఇంకా కూడా ఇక్కడ పోలీస్ వ్యవస్థను ఆంధ్ర రాష్ట్రంలో నడిపిస్తా ఉన్నాడు. అట్లా ఉంచి ఇక లా అండ్ ఆర్డర్ చూస్తే ఎంత భయంకరంగా ఉందో. ఏర్పడక ముందు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి లోకేష్ గారు బహుశా చరిత్రలో స్థానం సంపాదించాలనుకున్నారేమో బహుశా. ఎందుకంటే చరిత్రలో రెండు ఉంటాయి, ఒకటి మంచి స్థానం, ఇంకొకటి చెడ్డ స్థానం. రాముడు, కృష్ణుడు ఇలాంటి వాళ్ళంతా కూడా చాలా యుగ పురుషులుగా, మంచి వాళ్ళుగా కీర్తించబడితే, రెండో వైపున కంసుడు, రావణాసురుడు, తర్వాత హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఇలాంటి వాళ్ళంతా కూడా చెడ్డవాళ్ళు. వాళ్ళు చరిత్రలోనే ఉన్నారు. వీళ్ళున్నంత వరకు వాళ్ళు ఉంటారు. అట్లాగే ఇక్కడ కూడా ఎన్టీఆర్ గారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు మంచి పాలకులుగా వీళ్ళు చరిత్రలో ఉంటే, ఇటువైపు చంద్రబాబు నాయుడు, ఆయన కూటమి, వీళ్ళంతా కూడా చరిత్రలో వాళ్ళు ఉంటారు చెడ్డ పాలకులుగా. ఈరోజు ఒక్కసారి అసలు వాళ్ళకి కనీసం మనుషులమేగా, మనందరం కూడా మానవులుగానే పుట్టాం కదా, మనుషులుగా పుట్టి అందులో మీ అదృష్టం కొద్దీ మీకు అధికారం చేతిలోకి వచ్చింది. అధికారం వచ్చిన వాళ్ళు మరింత జాగ్రత్తగా ప్రజల్ని ఎంత మంచిగా చూసుకోవాలండి.
ఆ బాధ్యత మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఒక పిల్లవాడి చేతికి ఒప్పజెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఈ రాష్ట్రాన్ని నడిపించు అంటే ఏమీ తెలియనటువంటి వాడు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చోడి చేతిలో రాయిలాగా ఎట్లా పడితే అట్లా ఆర్డర్లు ఇస్తూ ఈ విధంగా ఇంత దారుణంగా అమానుషంగా ప్రత్యర్థుల మీద అంటే ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మీద వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళ దాడులు ఏంటండి. అదేవిధంగా ఎంతమందిని పబ్లిక్ గా హత్య చేసినా కూడా వాళ్ళ మీద కేసులు లేవు. ఆత్మహత్యలకు ఎంతమందిని పురికొల్పారు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే ఇది ఒక పరిపాలనేనా? ప్రజాస్వామ్య వ్యవస్థలో బాబు గారు నేను చాలా సూటిగా అడుగుతున్నాను చంద్రబాబుని. ఏమండి బాబు గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎన్టీఆర్ గారు అల్లుడుగానే కదా వచ్చారు. ఎన్టీఆర్ గారు ఇప్పటికి కూడా సువర్ణాక్షరాలతో నిలబెట్టుకోదగినటువంటి ఒక మంచి పరిపాలన అందించారనే కదా ఇప్పటికీ ఆయన కోట్లాది మంది అభిమానులు నీరాజనాలు వెలుగుతున్నారు. మరి మీరు పోతే మిమ్మల్ని ఎవరన్నా అనుకునే వాళ్ళు ఉన్నారండి? మీ కనీసం మీ పీడ పోయింది అనుకునే వాళ్లే తప్ప ఎవరో ఇక కొద్ది మంది మాత్రం మీ వల్ల లబ్ధి పొందినో మీ బినామీలు వాళ్ళు బాధపడతారేమో గాని మరి ఎవరు కూడా మీ గురించి బాధపడే ప్రశ్న లేదండి. నేను ఒక్కటే అడుగుతున్నాను, మీకు 75 ఏళ్లు దాటిపోయి 76 ఏళ్లు వచ్చాయి. మరి అదేవిధంగా మీ ఆరోగ్యం కూడా ఏం బాగాలేదు. ఇది మీకు లాస్ట్ అధికారం అండి. ఈ చివరి అధికారంలో చివరిలో ఉన్నారు, వయసులో కూడా చివరిలో ఉన్నారు, ఒక అస్తమయ దిశలో ఉన్నారు. ఇలాంటప్పుడైనా సరే కొంచెం జ్ఞానం అండి, జ్ఞానం కలిగి నాకు మళ్లీ భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు పరిపాలించడానికి. ఈ ప్రజల్ని ఇప్పుడైనా సరే నేను మంచిగా చూసి, ఇన్నాళ్లు ఎదవ పనులన్నీ చేశాను, ఎన్నో అరాచకాలు చేశాను, ఎన్నో అవినీతి పనులు చేశాను, సొంత మామనే చావుకు దగ్గరగా తీసుకెళ్లాను, సొంత అత్తను రోడ్డు మీద పడేశాను, ఎప్పుడు అక్రమాలతో అన్యాయాలతో అవకాశవాద కూటములతో అందరితో ఇష్టం వచ్చినట్టు అక్కడ ఒక పాలసీ లేదు, ఒక విలువ లేదు, ఒక నీతి లేదు, ఒక న్యాయం లేదు. అలా ఇష్టం వచ్చినట్టుగా అందరితో కూడా మరి కూటమి కట్టాను నేను. వాళ్ళని తిడతాను, మళ్ళీ వాళ్ళతోనే చేతులు కలుపుతాను. చివరికి ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిందో అదే కాంగ్రెస్ వాకిట కూడా తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి నిలబెట్టాను. ఇన్ని నీచ పనులు చేసి ఎందుకంటే అధికారం కోసం, అధికారం ఎందుకంటే లక్షల కోట్లు సంపాదించడం కోసం. అంతే తప్ప నీ పాలసీలో నీ బుక్లో ఎక్కడా కూడా ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేదు. అదేవిధంగా ప్రజలను మంచిగా చూడాలనేది ఇప్పటి 95 నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ 2025 4 సార్లు అనుకుంటాను ముఖ్యమంత్రి అయింది. ఈ 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వేం చేశావు? ఇప్పుడైనా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవా బాబు? ఇక్కడ సమాధానం చెప్పకపోయినా అక్కడైనా చెప్పుకోవాల్సి ఉంది కదా. అబద్ధాలతో జీవితం అంతా గడిపావు, అదే అబద్ధాల కోటలో జీవిస్తా ఉన్నావు ఇప్పటికి కూడా. నువ్వు ఆడినటువంటి ఇన్ని అబద్ధాలు, లక్షల అబద్ధాల్లో ఏ ఒక్క అబద్ధాన్ని ఎప్పుడైనా సరే నువ్వు ప్రూవ్ చేయగలిగావా? నానాడు లక్ష్మీపార్వతి దగ్గర నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఎన్ని అబద్ధాలు ఆడావు. నిన్నగాక మొన్ననే కదా తిరుపతి లడ్డూ విషయంలో పెద్ద అబద్ధం ఆడావు. అదేవిధంగా ప్రతిదాని మీద ఒక అబద్ధం ఆడుతూనే ఉన్నావు. అట్లాగే పరిశ్రమల మీద అబద్ధం ఆడుతున్నావు. పరిశ్రమలన్నీ జగన్ గారి హయాంలో వస్తే వాటన్నిటికి తీసుకెళ్లి నా హయాంలో తెచ్చుకున్నాను. ఇట్లా ప్రతి క్షణం కూడా అబద్ధాలతో బ్రతుకుతున్నటువంటి నీకు మనస్సు అనేది అసలు లేదనుకుంటాను. బహుశా ఉంటే ఒక్కసారి